99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవీని ముంబై అంధేరి కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి 3 నెలల్లో 3,72,000 పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. రెండు 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవీని ముంబై అంధేరి కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి 3 నెలల్లో 3,72,000 పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది. రెండు 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవీని ముంబై అంధేరి కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి 3 నెలల్లో 3,72,000 పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. శాశ్వత ఏదైతే వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పటికే ఎన్నో వివాదాలలో ఆయనకి పెద్ద కొత్త ఏం కాదని కూడా చెప్పవచ్చు. ఏదైతే ఎన్నో సినిమాలు నిర్మించిన ఆయన ఇలాంటి చెక్ బౌన్స్ కేసుల్లో చాలా ఎదుర్కొన్న కనిపిస్తుంది. కానీ ఇది మాత్రం న్యాయస్థానం గట్టిగానే ఆయనకు సమాధానం చెప్పిందని కూడా చెప్పవచ్చు. ఏదైతే గతంలో ఏదైతే దాదాపు ఒక 2 years 3 years కావస్తుంది అదే చెక్ బౌన్స్ కేసు ఈ రోజు ఆయనకు 3 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు కొంచెం అంటే రుసుము కూడా చెల్లించాలని కూడా కోర్టు న్యాయం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే కోర్టులో ఆశ్రమించిన బాధితులు కూడా ఆయన ఖచ్చితంగా 3 లక్షల పైచిలకు రూపాయలు ఖచ్చితంగా నువ్వు చెల్లిస్తేనే, లేదంటే 3 సంవత్సరాలు ఖచ్చితంగా జైలు అనుభవించాలని కూడా కోర్టు సంచలనం తీర్పు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాంగోపాల్ వర్మ నుంచి దానికి సంబంధించిన లీగల్ అడ్వైజర్ కూడా కోర్టును ఆశ్రమించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇండస్ట్రీలో ఇలాంటివి చెక్ బౌన్స్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లకు కూడా ఇలాంటివి కామన్ అని కూడా చెప్పినప్పుడు కూడా కానీ ఎప్పటికప్పటికి చెక్ బౌన్స్ అనేది ఖచ్చితంగా సీరియస్ ఉండాలన్న విషయం తెలిసినప్పుడు కూడా తను ఇప్పటికే దాన్ని కోర్టు ఆశ్రయించే దాని పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాంగోపాల్ వర్మ తీసిన ప్రతి సినిమాలో ఏదంటే బ్యాలెన్స్ కావచ్చు, సిట్యువేషన్స్ కావచ్చు, దీంతో పాటు లైటింగ్స్ ఉన్న వాళ్ళ యూనియన్ వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు చెక్కులు ఇచ్చినప్పుడు కూడా ఈ బాధ్యతలకు ఏదైనా దానిపైన కూడా ఆయన సీరియస్ గా యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.